రాజీవ్ గృహకల్ప సహభావన బ్లాక్ D8లో భద్రత ఏది? కుటుంబాలకు అసౌకర్యాలు ఎక్కువ, బ్యాచిలర్స్పై ఫిర్యాదులు, అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? ఓయో లాడ్జిని తలపిస్తున్న పరిస్థితుల? నాగోల్ డివిజన్ బెల్లగూడ రోడ్లోని రాజీవ్ గృహకల్ప సహభావన సిటిజన్ D8 బ్లాక్ అపార్ట్మెంట్స్లో భద్రత, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ, ఫ్లాట్ల అద్దె వ్యవహారాలపై ఫ్లాట్ ఓనర్లు మరియు కుటుంబ సభ్యులలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు సమాచారం. కొంతమంది ఫ్లాట్ ఓనర్లు బ్యాచిలర్లకు ఇష్టానుసారంగా ఫ్లాట్లు అద్దెకిస్తున్నారని, కొందరు బ్యాచిలర్స్ రాత్రి వేళల్లో అమ్మాయిలను అపార్ట్మెంట్లలోకి తీసుకురావడం చేస్తున్నారని విమర్శలు, బహిరంగంగా ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి వ్యవహారాలపై ఫిర్యాదులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆరోపణలు నిజమా కాదా అనే విషయంపై అధికారులు సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. 87 లక్షల నిధులు భద్రత మాత్రం ఎక్కడ? ఒక్కో ఫ్లాట్ ఓనర్ నుంచి కార్పస్ ఫండ్ సుమారు 37,000 రూపాయలు, డెవలప్మెంట్ ఛార్జీల కింద 50,000, మొత్తం సుమారు 87,000 చెల్లించినట్లు ఫ్లాట్ల ఓనర్లు పేర్కొంటున్నారు. అంటే 100 ఫ్లాట్లకు 87,000 చొప్పున లెక్కేస్తే మొత్తం సుమారు 27 లక్షల రూపాయలు. ఇంత మొత్తంలో నిధులు సమకూరిన నేపథ్యంలో అపార్ట్మెంట్లో భద్రత, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ వ్యవస్థ, రిజిస్టర్ నిర్వహణపై స్పష్టమైన లెక్కలు, వినియోగ వివరాలు ఫ్లాట్ల ఓనర్లకు అందుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లిఫ్టులో వెళ్లాలన్న కుటుంబాలకు భయమేనా? మద్యం మత్తులో కొందరు వ్యక్తులు అపార్ట్మెంట్లో సంచరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు లిఫ్టులలో ప్రయాణించేటప్పుడు అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు, సరైన సెక్యూరిటీ, పనిచేసే సీసీ కెమెరాలు ఎందుకు లేవు అన్నది అధికారుల సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. బైక్లపై కక్ష సాధింపు ఆరోపణలు. తమ సమస్యలను ప్రశ్నించే కొందరు ఫ్లాట్ ఓనర్లపై కక్ష సాధింపు జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బైకుల నుంచి పెట్రోల్ తీసేయడము, బైకుల భాగాల వారంటీని ధ్వంసం చేయడము వంటి ఘటనలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఆధారాలను సేకరించడం కష్టమవుతోందా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పై కూడా ప్రశ్నలు. దయానంద్ గౌడ్, రిటైర్డ్ ఉద్యోగి, రావు, రిటైర్డ్ ప్రొఫెసర్, సురేష్, వరలక్ష్మి, ప్రొఫెసర్, నర్మదా, సుందరం తదితర కొందరు ఫ్లాట్ ఓనర్ల సమస్యలను ప్రశ్నిస్తున్నప్పుడు కమిటీ నుంచి తగిన సహకారం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అపార్ట్మెంట్లలో నివసించే కుటుంబాల భద్రతకు సంబంధించిన అంశాల్లో కమిటీ బాధ్యత ఏమిటి? నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు? ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తున్నారు అన్నది స్పష్టం కావాల్సి ఉంది. కమిటీ సభ్యుల్లో కొందరు స్థానికంగా నివాసం ఉండకపోతే రోజు వారి సమస్యలను పర్యవేక్షించి వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఫ్లాట్ ఓనర్లు తన ఫ్లాట్ను ఎవరికి అద్దెకు ఇవ్వాలి? చట్టపరమైన నిబంధనలు, అపార్ట్మెంట్ బైలాస్, సంబంధిత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫ్లాట్లను అద్దెకు ఇవ్వడం జరుగుతుందా? బ్యాచెస్లకు అద్దెకిచ్చే విషయంలో పోలీస్ వెరిఫికేషన్, అధికారులు వివరాలు నమోదు, భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా అనే విషయాలను అధికారులు పరిశీలించాలి. ఫ్లాట్ ఓనర్కు ఉన్న అద్దె హక్కు ఒకవైపు, అద్దె సమయంలో ఇతర కుటుంబాల భద్రత, ప్రశాంత జీవన హక్కు మరోవైపు, రెండింటి మధ్య సమతుల్యత కాపాడటం సంబంధిత అధికారుల బాధ్యత. పోలీసులకు సమాచారం ఉన్న చర్యలు ఎందుకు లేవు? అపార్ట్మెంట్లో జరుగుతున్న సమస్యలపై పోలీసులకు ఇప్పటికే సమాచారం అందిందని స్థానికులు చెబుతున్న నేపథ్యంలో ఫిర్యాదులు అందితే వాటిపై పూర్తి స్థాయి విచారణ జరిగిందా? ఫ్లాట్ ఓనర్లు, అద్దెదారులతో పోలీసులు సమావేశం నిర్వహించారా? బహిరంగ మద్యం సేవనంపై చర్యలు తీసుకున్నారా? బైకులకు నష్టం జరిగిన ఆరోపణలపై విచారణ జరిగిందా? సీసీ కెమెరాల ఏర్పాటు కోసం అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కుటుంబాల భద్రత
కుటుంబాల భద్రత అవసరమైన సెక్యూరిటీ ఎందుకు కల్పించలేదు అనే ప్రశ్నలకు సమాధానాలు అవసరం. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? ఇది కేవలం ఫ్లాట్ల వనరుల మధ్య సమస్యగా చూడకుండా కుటుంబాల భద్రత, మహిళలు, పిల్లలు రక్షణ, ప్రజా శాంతి, ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన అంశంగా అధికారులు పరిగణించాలి. అపార్ట్మెంట్లో ఆకస్మిక తనిఖీలు, అద్దెదారులు వివరాల పరిశీలన, పోలీస్ వెరిఫికేషన్, నిత్యం పోలీస్ పెట్రోలింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు, సరైన సెక్యూరిటీకి నియామకం వంటి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రశ్న 1. 87 లక్షలు నిందితులు ఉన్న భద్రత ఎందుకు లేదు? ఫ్లాట్ ఓనర్లు తమ ఇళ్లలో ప్రశాంతంగా జీవించేందుకు భద్రత కోరడం తప్ప సమస్యలను ప్రశ్నించే హక్కు లేదా? బ్యాచెస్ కు అద్దె ఇవ్వడంపై నియమాలు అమలవుతున్నాయా? కమిటీ బాధ్యత ఏమిటి? ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? పోలీసులు స్పందించాల్సిన సమయం ఎప్పుడు? ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు, ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత పౌరుడు, ఉత్తమ కలం యోధ అవార్డు గ్రహీత, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ విజయ సంకల్పం ప్రసాద్ ప్రశ్న. ఒక అపార్ట్మెంట్లో నివసించే ప్రతి కుటుంబానికి భద్రతగా ప్రశాంతంగా జీవించే హక్కు ఉంది. ఆ హక్కు కోసం ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు వస్తే అధికారులు మౌనం వహించకూడదు. ఆరోపణ నిజమా కాదా తెలియాల్సిన విషయం విచారణ ద్వారానే. బాధ్యత ఎవరైనా నిజాలు వెలుగులోకి రావాలని ఉత్తమ కలం యోధ విజయ సంకల్పం ప్రసాద్ నిర్భయంగా కలం నా ఆయుధం అనే సంకల్పంతో స్పష్టంగా తెలియజేస్తూ అధికారులు, పోలీసులు వ్యవస్థ, ఫ్లాట్ ఓనర్స్, అద్దె నివాసపు ఫ్యామిలీస్ ప్రశ్నించేలా ఉండాలి. ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని కోరుకుంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్.